నాకు ఇంటర్మీడియట్ 550 రూపాయలకి ఫస్ట్ ఇయర్ అయింది, 350 రూపాయలకి సెకండ్ ఇయర్ అయింది. సరే పుస్తకాలు నోట్బుక్లు అది ఖర్చు అవుతుంది. అది పోనీ ఆ రోజుల్లో చూసుకుంటే ఒక 500-600 రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క ఏడాదికి లెక్కేసుకుంటే. దాంతో అయిపోయింది. తర్వాత పీజీ చేస్తే అదొక 1000-1500 రూపాయల రేంజ్లోనూ అయ్యింది. లా చేసినప్పుడు ఇంకొంచెం కాస్ట్ ఎక్కువైంది, 5000 ఆ రేంజ్లో అయినట్టుంది. అయితే ఇవాళ ఎల్కేజీ రేంజ్లోనే ఫీజులకి సంబంధించి ఎలాంటి పరిస్థితి అంటే ఎల్కేఎఫ్ గ్రేడ్ 1 అట 4,20,00,000 ఇది ఒక నెటిజన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనం అవుతోంది. తన కుమార్తె గ్రేడ్ 1 ఫీజు చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ 2,000 అంట, అడ్మిషన్ ఫీజు 40,000 అట, వార్షిక ఫీజు 2,52,52,000 అట, బస్ ఫీజు 1,08,000 అట, స్టేషనరీకి 20,000 అట. ఇలా మొత్తంగా చూస్తే 4,20,000 అంటూ ద స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ సెషన్ అన్నటువంటి తనకిచ్చినటువంటి ఒక లెక్కను చూపెడుతూ, అంటే ఇక్కడ సమస్య విద్యాసంస్థ అందామా తల్లిదండ్రులు అందామా? ఎంత ఎక్కువ ఫీజు కట్టించుకుంటే అంత గొప్పది అని ఫీల్ అయ్యే తల్లిదండ్రులు, భర్తని ఒత్తిడి తెచ్చి లేదా చుట్టుపక్కల వాళ్ళు ఆ బంధువుల వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారంటే ఈ బంధువుల వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఆ స్థాయికి మనోళ్ళు చేరాలంటే అని చెప్పేసి అప్పులు చేసైనా సరే అని చదివిస్తున్నది, ఎక్కువ ఫీజులోని చోట చదివిస్తున్నటువంటిది ఎవరు? తల్లిదండ్రుల కాన్సెప్ట్. అందుకనినే తక్కువ ఫీజు వసూలు చేసే దాని పట్ల విలువ తగ్గిపోయి ఎక్కువ ఫీజు వసూలు చేసే దాని పట్ల అయ్యేటప్పటికి ఆ మధ్యన ఎప్పుడో 1,00,000 రూపాయల ఫీజు అంటే వామ్మో అనుకున్నాను, ఇప్పుడు 4,500 దాకా వచ్చేసిందట.